జ్ఞాపకాల గొలుసు. రచన రఘు మందాటి. చదివినవారు రఘు మందాటి. ఎపిసోడ్ 5. 15 ఆగస్టు జెండా పండుగ. ఇగో 15 ఆగస్టు వస్తుంది, ఈ క్లాసు మొత్తం చమ్కీలతో చెమకాయించాలి, మస్తుగా ఎంజాయ్ చేయాలి అని లియాఖత్ అలీ చెప్పడంతో 7, 8, 9 తరగతులమంతా తలా ₹5 వేసుకొని చౌరస్తా బుక్ స్టాల్లో రంగురంగు కాగితాలు, మెరుపు చమ్కీల కవర్లు మస్తొస్తాయి అని మా క్లాస్ రవిగాడు చెప్పడంతో అందరం ఊకొట్టాం. మా క్లాస్లో కొంచెం నాకు మంచి పేరే ఉంది. డెకరేషన్ పనులు, ఇంకా ఆ రోజు ప్రోగ్రాంలు గట్రా నాకు అప్పచెప్పటోళ్ళు. ఇక మా రవిగాడికి పెద్ద సైకిల్ ఉండేది. మా స్కూల్లో నాతో పాటు మిగిలిన పిల్లగాళ్ళంతా ఆడి భుజాల కాడికి ఉండేటోళ్ళు. అందుకే పొడుగు రవిగాడు అని పిలిచేటోళ్ళం. అప్పటికి నాకు సైకిల్ తొక్కడం రాదు, అది వాడికొచ్చు. అందుకే నాకు తోడుగా డెకరేషన్ సామాను తేవడానికి మా ప్రిన్సిపాల్ మేడం పంపించేది. ఇక మా క్లాస్లో కూడేసుకున్న పైసలతో మేము చౌరస్తాలో రవి బుక్ స్టాల్ అనే షాప్లో అన్నీ పట్టుకొచ్చేటోళ్ళం. మా స్కూల్ టీచర్లు చెప్తూ ఉంటే మా క్లాసులలో ఉండే ఆడోళ్ళంతా పింక్ రంగు కాగితాలని చిన్న చిన్నగా కత్తిరించుకొని మల్లెపూల దండలాగా కాగితాల దండల్ని అల్లేవాళ్ళు. అదంతా 2 రోజులు కూర్చుంటే కానీ అన్ని క్లాస్ రూముల్లోకి సరిపడ దండలు తయారయ్యేవి కావు. ఇక మేము పిల్లగాళ్ళమంతా పెళ్ళిళ్ళకి అతికించే రంగురంగు కాగితాలను కత్తిరించి క్లాస్లో అతికించే పనుల్లో ఉండేవాళ్ళం. ఇంకా పోటీలు పడి ఎవరి క్లాసులు వాళ్ళే అందంగా తీర్చిదిద్దేవాళ్ళం. సంవత్సరానికి 2 సార్లు పనికొచ్చే కర్ర బొంగు వెనక క్లాసు పైరేకుల మీద ఉండేది. దాని రవిగాడు, అంజద్ తీసేవాళ్ళు. నేను, ఆరిఫ్ 3 రంగుల కాగితాలని బొంగు చుట్టూ అతికించడానికి కత్తెరలతో అందంగా కత్తిరించేటోళ్ళం. మా ఆయ గిన్నెలో వేడి లయ్యి పిండి పట్టుకొచ్చేది. చిన్న బకెట్లో నీళ్లు తీసుకొచ్చి కర్ర బొంగుని శుభ్రంగా కడిగి లయ్యి పిండిని పూస్తుంటే వెంటనే కత్తిరించుకొని పెట్టుకున్న కాషాయం, తెలుపు, పచ్చరంగు కాగితాలని అందంగా అతికించేవాళ్ళం. వారం ముందు నుండే అబ్బో ఎంత హడావిడి! చిన్న తరగతులలో ఉండే ఇంగ్లీష్ మీడియం పిల్లలంతా దేశభక్తి పాటలు, డ్యాన్సులు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. హిందీ టీచర్ నాతో పట్టుబట్టి హిందీలో ఉపన్యాసం ప్రాక్టీస్ చేయించేది. బహుశా క్లాస్లో ఫస్ట్ అనో లేక హిందీ బాగా మాట్లాడడం అనో తెలియదు, కానీ మాట్లాడాలని పట్టుబట్టేది. ఏందో 2 రోజుల సంధి మస్తు ప్రాక్టీస్ చేసుకునేవాడిని. ఇంకా రేపనంగా ప్రిన్సిపాల్ గారు పిలిచి రేపు నీ ఉపన్యాసం తెలుగులో ఇమ్మనేది. హిందీ టీచర్కి అదే విషయం చెప్పడంతో సరే అని తెలుగులో ప్రాక్టీస్ చేయమనేది. ఎవరెవరో పెద్ద పేర్లు, త్యాగాలు, స్వతంత్రం, బ్రిటిషు, భారతదేశం, యుద్ధం, డేట్లు, అర్ధరాత్రి స్వతంత్రం, నేటి బాలలే రేపటి పౌరులు, ఇంకేందేందో ఉండేది ఆ ఉపన్యాసంలో. తెల్లారితే జెండా పండుగ. రాత్రంతా చదువుకునేవాడిని, అవే ఆలోచనలు. ఉపన్యాసంలో ఉన్న కథలో ఒక్కో వ్యక్తి ఒక్కో రకంగా తమ వంతుగా తాము దేశ స్వాతంత్రం కోసం పాటుపడడం, ఎవరెలా కష్టపడినా చివరికి దేశ స్వాతంత్రమే ప్రధాన సూత్రంగా పాటుపడడం నాకు చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఒకరు మౌనంగా సత్యాగ్రహం చేస్తే ఇంకొకరు ఎదురు తిరిగి నినాదం చేశారు. మరొకరు సైన్యాన్ని కూడబట్టుకొని సమఉజ్జీలుగా ఎదురు తిరగడం. ఏ విధంగా మనల్ని కొల్లగొడుతున్నారో అదే విధంగా మనం వాళ్ళని కొల్లగొడదామని ఇంకొకరు. ఎవరు ఏ రకంగా పోరాడినా చివరికి దేశం కోసమే కదా అని నన్ను నేను సర్దుపుచ్చుకునేవాడిని. ఇదంతా గతం. నాకు ఊహ తెలిసినప్పటి నుండి ప్రతి 15 ఆగస్టులో విన్న మాటలే, విన్న చరిత్రలే కావచ్చు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఒక్కరోజు నిల్చున్న జెండా కర్ర మళ్ళీ 5 నెలల దాకా రేకుల మీదే నడుము వాలుస్తుంది. సూర్యకిరణాలకు చమక్కుమని మెరుస్తూ రెపరెపలాడిన త్రివర్ణ పతాకం ఇస్త్రీ చేసుకొని మడత పెట్టుకొని బీరువా అరలో సేద తీరుతుంది. అప్పుడప్పుడు టీవీలో క్రికెట్ ఆటలో ఇండియా గెలిచినప్పుడు మా గల్లీ పెద్దోళ్ళంతా పట్టుకొని తిరిగేటప్పుడు కనిపించేది ఆ జెండా. నా చిన్ననాడు చాలా కాలం వరకు స్వాతంత్రం అనే పేరుకు అర్థం 3 రంగుల జెండా అని మాత్రమే నాకు తెలుసు. ఆ జెండా ఎగరడానికి స్వాతంత్రం, గణతంత్రం అనే 2 పండుగలు వచ్చాయని మాత్రమే తెలుసు. పరిపరి విధాలతో బుర్ర వేడెక్కి ఎన్నో ప్రశ్నలకు సమాధాన పరుచుకోలేక దుప్పటి కప్పుకొని పడుకుంటుంటే ఇంకోవైపు అమ్మ నా స్కూల్ డ్రెస్ని నీలం, తెలుపు చిన్న అడ్డ నిలువు గీతలు గల షర్టు, నీలం రంగు పాయింటు, కింద నీలం మధ్యలో తెలుపుతో అడ్డగీతలున్న నడుం బెల్టు, బ్లాక్ సాక్స్లతో బూట్లు అన్నీ ఓ పక్కన సర్ది పెట్టేది. పొద్దున 6 గంటల ప్రాంతాన నన్ను నిద్రలేపేది అమ్మ.
పళ్ళు తోముకొని వచ్చి ఉపన్యాసం పేపర్ను ముందేసుకొని అక్షరం పొల్లుపోకుండా తెగ బట్టి పట్టేవాడిని. ఏమో నేను యాదృచ్ఛికంగా నా మనసుకి అర్థం కాని చాలా విషయాలు బట్టి పట్టక తప్పకపోయేది. చుట్టూ కరతాల ధ్వనులు మోగినా ఉపన్యాసం ఇవ్వడంలో ఆనందం ఏ రోజు నాకు కలగలేదు. ఎందుకో మరి నా మనసుకు నా ఆలోచనలను బయటపెట్టే స్వాతంత్రం అప్పటికి నాకు రాకపోవడం వల్ల ఏమో ఈసారైనా సాధ్యమవుతుందో అనుకుంటే ఈసారి కూడా బట్టి పట్టక తప్పలేదు. కట్టెల పొయ్యి మీద నీళ్లు కాగినలే, స్నానం చేయిపో అని అమ్మ చెప్పడంతో మరుగుతూ ఉబికి వస్తున్న నా ఆలోచనలను చల్లబరిచి ఉపన్యాసం కాగితాన్ని, నా ప్రశ్నలని సంచిలో చరిత్ర పుస్తకంలోకి నెట్టి అమ్మ వేపాకులు వేసి కాగబెట్టిన నీళ్లు వేపాకులు బకెట్లో పడకుండా పోసి గోరువెచ్చగా మారే వరకు కొన్ని చన్నీళ్లను జతచేసి పెద్ద లైఫ్ బాయ్ సబ్బు సిద్ధం చేసేది. పెద్ద చెంబుతో గబగబా పోసుకుంటూ ఉంటే ఒళ్ళంతా వేపవాసన. ఈ ఆకులు ఎందుకు వేస్తావు అని అడిగితే ఒంటికి మంచిది అని అమ్మ చెప్తుండేది. చేదు వాసనలకు విరుద్ధంగా సబ్బు వాసన మత్తుగా తోచేది. స్నానం పూర్తవగానే సూర్యునికి దండం పెట్టుకొని ఒళ్ళు తుడుచుకొని బనీను నిక్కరు వేసుకొని 6:30 ప్రాంతాన పాయింట్ను అంగీని ఒక చేతిలో పట్టుకొని అమ్మ ఇచ్చిన 2 రూపాయలని నిక్కరు జేబులో పెట్టుకొని 2 రూపాయలు బయటికి రాకుండా జేబులో చెయ్యి పెట్టుకొని కుండికాడ నుండి వీరేశం దుకాణం దాటుకుంటూ గుండంవాడ రాజన దుకాణం పక్క గల్లీలో చాకలోళ్ళ ఇంటికి ఇస్త్రీ చేపించుకునేందుకు పోయేటోడిని. అందరికీ గీయాలనే గుర్తొస్తుంది, కాసేపు ఉండు చేసిస్తా అని కసురుకుంటాడు. జల్దీ చేయి స్కూల్కి పోవాలి అని అదిరించటోడిని. అందరికీ జల్దే చేస్తున్నా కదా జర సైజు అనేవాడు. కాస్త బయటకు వచ్చి అన్ని గల్లీలన్నీ చూసేవాడిని. ఇక ఈరోజు ఇవి తప్ప ఇంకోటి కనపడద్దు అని కరెంటు స్తంభాలను ఇండ్లను ఆసరాగా తీసుకుంటూ మొత్తం జెండాలను అతికించిన తోరణాలు దట్టంగా నింపేవాళ్ళు. మెల్లిగా ఇస్త్రీ బట్టలను తీసుకొని ఇంటికి వెళ్తుంటే జెండా తోరణాలు నాకు ఆహ్వానం పలుకుతున్నట్లు అనిపించేది. కుండికాడ ఆశమ్మ వాళ్ళ ఇంటి దగ్గర 3 బాటల కాడ జెండా ఎత్తేవాళ్ళు. ఆడికి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేటోళ్ళు. కొద్ది రోజుల తర్వాత ఓ పార్టీకి సంబంధించిన జెండా మన జెండా ఎగిరేసి తుప్పు పట్టిన ఇనుప బొంగు పక్కనే దానికన్నా 3 మూరలు మరింత పొడుగుతో అమర్చిన కొత్త బొంగులో వారి జెండాని అమర్చి చాలా కాలం వరకు ఎగిరేశారు. అది చూసిన ప్రతిసారి నా త్రివర్ణ పతాకానికి 2 రోజులే స్వాతంత్రం, మరి ఈ జెండాకి ప్రతిరోజు స్వాతంత్రమా అనే నా ప్రశ్నకు నవ్వును సమాధానంగా ఇచ్చారు. ఆ ఏర్పాట్లను చూస్తూ ఇంటికి వెళ్ళేవాడిని. త్వరగా బట్టలు వేసుకొని అంగిని పాయింట్లోకి తోస్తూ బెల్ట్ పెట్టుకొని అమ్మ దగ్గరికి వెళ్ళగానే పారాచూట్ కొబ్బరి నూనె తలకు రాసి ఎడం పక్కన పాపిట తీసి నున్నగా దువ్వి కొంచెం పౌడర్ని మెత్తగా బూరు పువ్వుతో ముఖానికి అద్ది చిన్న కుంకుమ బొట్టును పెడుతూ, ఈరోజు జెండా పండగ, బొట్టు తుడుచుకోకు, బట్టలు మాపుకోకు, జెండా వందనం అయిపోగానే ఓ పక్క నుండి జాగ్రత్తగా రా సరేనా? నేను అంటూ ముఖాన్ని అద్దంలో చూస్తూ ఆనందపడుతూ బూట్లు తొడుక్కొని దారాలను కట్టుకొని తెల్ల కర్చీఫ్ను చేతిలోకి తీసుకుంటూ స్వాతంత్రం వచ్చిన నా భుజాలను నిటారుగా చేసుకొని నా పుస్తకాల సంచి వంక వెర్రిగా చూస్తుంటే ఆ సంచి నా వంక కోపంగా చూసేది. స్వేచ్ఛాగాలులను గుండెల నిండా పీల్చుకుంటూ స్కూల్ వైపుకి నా అడుగులు పడేవి. కుండికాడ మూల మలుపు తిరుగుతుంటే గుండు పిన్ను సహాయంతో చిన్న కాగితపు జెండాని నా అంగీ జేబుకి పెట్టేవారు. అన్న అబ్బా ఇంకో జెండివ్వవా? ఎందుకు చిన్న, నా బుక్కులో పెట్టుకుంటా ప్లీజ్ అనగానే నవ్వుతూ 2 జెండాలను చేతిలో పెట్టేవాడు. జాగ్రత్తగా అంగీ జేబులో పెట్టుకునేవాడిని. గుండెను అదుముకున్న నా స్వాతంత్రపు జెండాని పదే పదే చూస్తూ మురిసిపోతూ స్కూల్కి చేరటోని. పెద్ద పెద్ద పాటకులున్న గేటుకి కుడి భాగాన ఒక్కరు పట్టే విధంగా చిన్న గేటు ఉండేది. లోపలికి అడుగు పెట్టగానే నిజమైన ఆనందపు వాకిలి చేరుకున్నానా అని తలపించేది అందంగా ముస్తాబైన మా స్కూల్ని చూస్తుంటే. అందరం పిల్లలం ఒకరి వెనుక ఒకరం కొన్ని వరుసలుగా నిలుచునే వాళ్ళం. నేను, రవిగాడు, ఇంకా ఆరిఫ్గాడు ముగ్గురం ప్రిన్సిపాల్ మేడంకి చేరువలో నిల్చునే వాళ్ళం. మాకేమైనా పనులు పురమాయిస్తారో అని అన్నట్టుగానే మాకు పనులు తగిలేవి. గాంధీ, నెహ్రూ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ పటాలను శుభ్రం చేసి జెండా కర్ర క్రింద ఎత్తు తక్కువగా ఉండే వెడల్పు బల్లపై జాగ్రత్తగా అమర్చేవాళ్ళం. టీచర్లు మాకు సహాయం చేద్దామని వచ్చేవారు, కానీ మేము వాళ్ళని రాకని చెప్పి పూర్తి చేసేవాళ్ళం. మా ప్రిన్సిపాల్ గారు పటాల్లో ఉన్న వారికి కుంకుమ దిద్ది
కళ్ళు మూసుకొని దండం పెడుతుండగా పిల్లలమంతా అలాగే చేసేవాళ్ళం. 2 కొబ్బరికాయలను కొట్టి పక్కన పెట్టి మెల్లిగా తాడు సహాయంతో కొన్ని పూలు, రంగురంగు కాగితాలను మూటగా కట్టి చిన్న జెండాను కర్ర చివరి వరకు చేర్చి మరో తాడుతో ముడి విప్పడంతో ఒక్కసారిగా రంగురంగు కాగితాలు స్వేచ్ఛగా బయటకు రాగానే పిల్లలమంతా చేతులతో చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్న రంగురంగు కాగితాలను బలంగా జెండా వైపుకు విసిరేవాళ్ళం. అంజద్ వాళ్ళ ఇంట్లో నుండి తీసుకొచ్చిన 5-6 పావురాలను కూడా జెండా వైపుకు వదిలేవాళ్ళం. ఆగని కరతాళ ధ్వనులతో జరుగుతున్న సన్నివేశం అంతా కన్నుల పండుగలా తోచేది. ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించేది. తలలన్నీ తలెత్తుకొని జెండా వైపుకు చూస్తూ సెల్యూట్ చేస్తూ జనగణమన గీతాన్ని ఆలపించేవాళ్ళం. ఆ తర్వాత ప్రిన్సిపాల్ గారి ప్రసంగంతో మొదలయ్యి టీచర్ల వరకు రాగానే కొద్ది కొద్దిగా వణుకు మొదలయ్యేది నాకు. ఇది ఇప్పటిది కాదు, ప్రతిసారి జరిగేదే. గుండె వేగం పెరిగేది. ఆ సమయంలో పిలిచేవారు రఘు అని. గుండెల నిండా శ్వాస తీసుకుంటూ ఎదురుగా ఉన్న పిల్లల వైపు చూస్తూ జెండా కర్రకి కొంచెం పక్కగా ప్రిన్సిపాల్ టీచర్ల ముందు నిల్చొని నా ప్రసంగాన్ని మొదలుపెట్టి పూర్తి చేసే సమయానికి నా కళ్ళు మూతలు పడి ఎవరో నన్ను బలంగా కిందికి అరగదొక్కుతున్నట్టు భయంతో వణుకుతూ తల కిందకు జారుకునేది. నాకు తెలియకుండానే ప్రసంగం పూర్తయిందని తెలిసేది చప్పట్లు మోగుతుంటే. అమ్మయ్య, పెద్ద గండం గడిచింది అనుకుంటూ తల పైకెత్తి నవ్వుతూ మళ్ళీ నా స్థానంలోకి వచ్చేవాణ్ణి. అందరి ప్రసంగాలు పూర్తయ్యాక అప్పుడు పట్టుకొచ్చేది ఆయా ప్యాకింగ్ చేసిన పొట్లాలు. ఇక అందరి కళ్ళు ఆ పొట్లాలపైనే. మేడం ఒక్కొక్కరిగా ఇస్తుంటే ముందు చిన్న తరగతి పిల్లలంతా 2 చేతులతో తీసుకొని నెమ్మదిగా అందరం పొట్లాల్ని తీసుకొని మా క్లాసులోకి వెళ్ళేవాళ్ళం. నా కర్చీఫ్లో ఆ పొట్లాన్ని దాచుకొని జేబులో పెట్టుకొని ఇక అందరం వెనక క్లాసు ముందు వెడల్పుగా ఉన్న అరుగు మీద పిల్లలంతా వేషాలు వేసుకొని నాటకాలు, పాటలు, డ్యాన్సులు వేస్తుంటే నా ఆలోచనలు మాత్రం రెపరెపలాడే జెండా వెనుక దాగిన మరో ప్రపంచం వైపుకు పరుగులు తీసేవి. సమాధానపరుచుకోలేని ఎన్నో ప్రశ్నలు మదిని తొలుస్తూ, స్వాతంత్రం అంటే ఏమిటో అర్థం కోసం వెతుకుతూ, నేను పుట్టిన గడ్డపై మమకారం పెంచుకోవడమే నా దేశభక్తి, ఆటలో గెలిస్తే జెండా పట్టుకొని వీధుల మీద తిరగడమే నా దేశభక్తి, బానిసత్వం నుండి విముక్తి పొందాము కానీ ఇప్పటికైనా బావ స్వాతంత్రం వచ్చిందా? ఆలోచిస్తే ఇప్పటికీ మనము బానిసలుగానే ఉన్నాము. గాంధీ మహాత్ములు ఎందరో మహానుభావులు నాకు తెచ్చిపెట్టిన స్వాతంత్రం ఎందుకేనా అని ఆలోచిస్తే ఆధునిక జీవన వ్యామోహంలో పడి విదేశాలకు పరిగెడుతున్న మనం దేశం కోసం ఏదైనా సాధిస్తున్నామా? ఇక్కడి తెలివినంతా పొరుగు దేశాల్లో దారపోస్తున్నారనే ఆవేదనని గొంతు చించుకొని అరుస్తున్న పెద్దవాళ్ళకి ఇక్కడ ఉన్న మనం కూడా దాసోహం అంటూ తిరిగి పొరుగు దేశపు కంపెనీలలో ఎంతోమంది పనిచేస్తున్నారని తెలియడం లేదా? ఇప్పటికీ నేను బానిసనే. నా ఆలోచనలన్నింటినీ పణంగా పెట్టి పొరుగు దేశపు ఓ మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాను. కేవలం నా కోసం మాత్రమే పనిచేసుకుంటున్నాను. మరోసారి మనం బాగుపడితే దేశం బాగుపడుతుంది అంటున్నారు. ఏమో, దేశం కోసం పాటుపడి నా అభివృద్ధితో దేశం ఏ రకంగా వెలిగిపోయిందో నాకు తెలియదు కానీ ఒక రకంగా వెలిగిపోతుంది. అక్రమ సంపాదనతో, బీదరికంతో, ఎన్నో రకాల లేమితో ఎప్పుడు కుంటుతున్న నా భారతం వెలుగుతూనే ఉంది. గాంధీ సత్యాగ్రహం పాపం స్కూల్ పుస్తకాలకే అంకితమైంది. యువత ఆలోచనలు పొంతలలేని సొంత అభివృద్ధికి, విందుల వినోదాలకి, ఉరుకుల పరుగుల జీవితానికి, గమ్యం లేని లక్ష్యాలకి, ఎటూ తోచని ఆలోచనలకి, ఒత్తిడికి, స్వాతంత్రం పేరుతో పబ్బుల్లో విచలవిడితనానికి అంకితమైనది ఈ స్వాతంత్రం. బాగా చదువుకున్నోళ్ళు 2 పదులు దాటగానే పొరుగు దేశాల కంపెనీల పుణ్యమా అని ఎక్కడ లేని సంపాదనతో, స్వాతంత్రం అనే ఆయుధంతో ఉల్లాసంగా విలాసవంతమైన జీవితం గడుపుతుంటే నెహ్రూ ఎగరేసిన పావురాయి నాదంటే నాదంటూ మనోభావాల అశాంతి పోట్లాటలో ఒకరికొకరు తెగ నరుక్కుంటుంటే రక్తం మడుగులో కొట్టుకుంటోంది. సుభాష్ తయారు చేసిన సైన్యం తాను ఎన్నడూ ఊహించలేదేమో తన దేశపు రేపటి పౌరులని ఎదిరించడానికి మాత్రమే మిగిలిందని. మీసం మెలేసిన భగత్ సింగ్ రోషం నా వీధి బాలుని ఆకలి తీర్చలేకపోయిందనే నిజం తనకి ఎవరు చెప్తారు?
ఎవరెక్కడికి పోతే నాకేంటి అనుకొని ఎవరికి నచ్చినట్టు వారి జీవించడమే స్వాతంత్రం అనుకుంటున్నానా? నిజమే కావచ్చు. అందుకేనేమో పాపం కరుణకి అర్థం చెప్పిన మదర్ తెరీసా ఎంత వేదనకి గురైతే తప్ప కరుణ లేని మనుషుల లోకంలోకి మళ్ళీ నన్ను పుట్టించకు ప్రభువా అని తన డైరీలో ఎందుకు రాసుకుంటుంది? ప్రాక్టికల్గా ఉంటూ ఏం జరిగినా పట్టనట్టు చూసి కూడా మనకెందుకులే అని మనసు చంపుకొని చేతులు కట్టేసుకొని నా 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 అనే సొంత అభివృద్ధి కోసం బానిసనై నా మనసు చేసే అగచాట్లలో నా దేశం కోసమే నేను అనే భావన ఎప్పుడు నాకు గుర్తొస్తుందో, ఎప్పుడు నిజమైన స్వాతంత్రం నా బానిస మనసుకి వస్తుందో, ఎప్పుడు ఎగురుతుందో కిందకి దిగకుండా ఆ జెండా నా మనసులో. ఏమో, నిజాలు తెలియని తెలుసుకున్నా తెలుసుకోనట్టు నన్ను నేను మభ్యపెట్టుకుంటూ కల్లోలపు మదనం నా మనసులో అప్పటి నుండి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఒరేయ్, ఏం చేస్తున్నావురా? అయిపోయింది, ఇక పోదాం పదా అనడంతో ఒక్కసారిగా పెద్ద ఆలోచనల సంద్రానికి అడ్డుకట్ట వేసి అతి చిన్న నా అనే భావనలోకి మళ్ళీ వచ్చి అయిపోయిందా అనుకుంటూ మెల్లిగా లేచి ఒకరి వెనకాల ఒకరం నెమ్మదిగా బయటకు వస్తూ ఒక్కసారి వెనక్కి చూసుకున్నా రెపరెపలాడిన నా జెండాని. ఎందుకంటే మరో 5 నెలల దాకా మళ్ళీ కనపడదుగా ఆ దృశ్యం. ఇంటికి రాగానే ప్లేట్లో పొట్లం విప్పి లడ్డూ బూందీ, 4 బిస్కెట్లు, 2 చాక్లెట్లు, దారిలో వస్తుంటే కుండికాడ పంచిపెట్టిన 2 అరటిపళ్ళ ముక్కలు, అరవన్నం, కొబ్బరి ముక్కలు కూడా అదే పళ్ళెంలో పెట్టి ఇంట్లో అందరికీ ఇచ్చేవాడిని. నాలాగే మా అక్కయ్య, అన్నయ్య కూడా. మెల్లిగా అంగి విప్పుతుంటే జాగ్రత్తగా గుండు పిండి తీసి జేబుకు పెట్టిన జేబులో ఉన్న జెండాలని రాజన్న దుకాణంలో మొన్ననే కొన్న కొత్త రూల్ నోట్బుక్ని బయటికి తీసి మధ్యలో కాగితపు జెండాలను భద్రపరిచి ముక్కుకి దగ్గరగా పెట్టి కొత్త బుక్కు సువాసనని గట్టిగా పీల్చి వచ్చే గణతంత్ర దినోత్సవపు ఆలోచనలను బుక్కుతో జత చేసి సంచిలో పెట్టుకునేవాడిని. జ్ఞాపకాల గొలుసు ఎపిసోడ్ 5 సమాప్తం.